నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖతావత్. నిన్నటి వీడియోలో నా ఫస్ట్ బస్ జర్నీ ఎక్స్పీరియన్స్‌ని మీ అందరితో షేర్ చేశాను కదా! హోప్ యూ ఆల్ లైక్ దట్ వీడియో. ఇంకా ఎన్నో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకి రాబోతున్నాయి ఈ ఛానల్‌లో. సో, అవన్నీ మిస్ చేయకుండా ఉండాలనంటే ఫస్ట్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తిరుపతిలో మేము దిగగానే ఫస్ట్ మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్‌డి టోకెన్స్ గురించి. అదే స్లాటెడ్ టోకెన్స్ దర్శనంకి. యాక్చువల్లీ ఇప్పుడు టోకెన్స్ మనకి నైట్ టైమే ఇస్తున్నారు. మార్నింగ్ టైమ్స్ ఇవ్వట్లేదు. సో, దర్శనం టోకెన్స్ కావాలనంటే తిరుపతిలో మేము నైట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంది. సో, అప్పటి వరకు మాకు చాలానే టైం ఉంది కాబట్టి మేము అక్కడ లోకల్ టెంపుల్స్ అన్ని విజిట్ చేద్దామని అనుకున్నాం. తిరుపతిలో మనకి రూమ్స్ అయితే చాలా ఈజీగానే అవైలబుల్‌లో ఉంటాయి. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి మాకు 1200 పడింది విత్ ఏసీ సింగిల్ రూమ్. ఇక్కడున్న లోకల్ టెంపుల్స్ అన్నీ విజిట్ చేయడానికి మేమైతే ఆటో మాట్లాడుకున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకైతే ఆ రూమ్ వాళ్ళే హెల్ప్ చేశారు. అండ్ వాళ్ళు చెప్పారు టోటల్ ఇక్కడ 9-10 టెంపుల్స్ వరకు ఉన్నాయి. అన్నీ తిరగాలి అనంటే 2500 వరకు ఛార్జ్ చేస్తాము. లేదా ఓన్లీ పర్టిక్యులర్‌గా ఒక 5 టెంపుల్సే చూస్తాము అనంటే అరౌండ్ 1200-1500 ఛార్జ్ చేస్తాము అని. కానీ మేమైతే 800కి మాట్లాడుకొని 5 టెంపుల్స్ విజిట్ చేశాము. ఈ వీడియోలో ఇప్పుడు మేము వెళ్ళిన 5 టెంపుల్స్‌ని కూడా చూస్తారు. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి కిందకెళ్ళేసి బ్రేక్‌ఫాస్ట్ చేసి మా ఆటో జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ టెంపుల్ దగ్గరికి. మీలో ఎంతమందికి తెలుసు కొండపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే దానికన్నా ముందు మనకి కొండ కింద ఉన్న తిరుచెన్నూరులో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవాలని. ఈసారి మీరు తిరుపతికి ప్లాన్ చేస్తే ఫస్ట్ అమ్మవారి అనుగ్రహం తీసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళండి. మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఇప్పుడు ఫస్ట్ అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది మనకి తిరుపతి బస్ స్టాప్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ కోనేరు చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇటు సైడ్ అమ్మవారి టెంపుల్, ఇంకొక వైపు ఈ కోనేరు, ఆ వాటర్ చూసారా ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో ఆ వాటర్. మేము ఫస్ట్ ఈ టెంపుల్ లోపలికి రాగానే గుండం దగ్గరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అమ్మవారి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి మాకైతే 1 అవర్ ఆఫ్ టైం అయితే పట్టింది. కానీ అద్భుతంగా జరిగింది. ఒక్కసారి అమ్మవారి దర్శనం అవ్వగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా అసలు. అండ్ టెంపుల్‌లో నుంచి బయటికి రాగానే మాకిక్కడే ఒక తాత కనిపించాడు. ఫుల్ బాడీ మొత్తం పెయింట్ ఏసుకొని అసలు ఎంత ఎండ కొడుతున్నా కదలకుండా కొంచెం కూడా అసలు ఇటు అటు జరగకుండా అలానే నించొని ఉన్నాడు. అసలు మనం మాట్లాడించడానికి ట్రై చేసినా ఆయన ఏమి కూడా మాట్లాడట్లేదు. ఇక్కడితో మన ఫస్ట్ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం వెళ్ళాల్సినవి 4 ప్లేసెస్ ఉన్నాయి. చూడండి మాధవి అప్పుడే అలసిపోయింది. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ కపిలతీర్థం. కపిలతీర్థం అని అంటారు, లేకుంటే శ్రీ కపిలేశ్వర స్వామివారి టెంపుల్ అని కూడా చాలామంది అంటారు. ఈ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఎగ్జాక్ట్‌గా మనము రెయినీ సీజన్‌లో గనక వెళ్ళామంటే అసలు ఎంత మంచి లొకేషన్‌ని చూడొచ్చో. మనకి పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. కింద మనకి గుండం ఉంటుంది. ఇటు సైడ్ శివుడి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ టెంపుల్. అండ్ మనకి ఇక్కడ చాలా దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి మెయిన్‌గా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, గణేష్ టెంపుల్, శ్రీకృష్ణుడి టెంపుల్, దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండ్ చాలా శివలింగాలు అన్నీ ఉంటాయి. చూడండి అసలు ఒక్కసారి వ్యూ. ఇవన్నీ మనకి 3 సైడ్స్ కూడా టెంపుల్స్ ఉంటాయి. ఈ 4th సైడ్ వచ్చేసి మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ కొండపై నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళింది ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్టింగ్లో కాబట్టి మనకి వాటర్ ఏం కనిపించట్లేదు. బట్ మనం రెయినీ సీజన్లో అలా వెళ్ళామనంటే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని ఇక్కడైతే మనం చూడొచ్చు. చూడండి ఆ పోస్టర్లో కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. అండ్ వే టు కపిలేశ్వర స్వామి టెంపుల్. ఆ వాటర్ ఫాల్స్ నుంచి రైట్ సైడ్లోనే మనకి శివుడి టెంపుల్ ఉంటుంది. లోపల శివలింగం కూడా చాలా బాగుంటుంది.
ఈ ప్లేస్ని నేను విజిట్ చేయడం ఫస్ట్ టైం, కానీ చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ ఈ ప్లేస్. శివుడి దర్శనం అవ్వగానే మేము ఆ టెంపుల్లో నుంచి బయటికి వచ్చి కపిల తీర్థం అదే ఆ గుండాన్ని చూసుకుంటూ కాసేపు అక్కడే కూర్చొని తర్వాత స్టార్ట్ అయ్యాం. ఇంకా దర్శనం అయిపోయి మనం టెంపుల్ నుంచి కంప్లీట్గా బయటికి వచ్చేసామనంటే మనకు అక్కడ ఒక పార్క్ ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. అక్కడ కపిల తీర్థం అని రాసి ఉంటుంది. ఈ పెద్ద రావి చెట్టు, దానికి ఎదురుగానే తులసి కోట, అండ్ అక్కడ వాల్స్ మొత్తం కూడా శివలింగాలతో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు ఈ ప్లేస్ని అయితే. నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ ఇస్కాన్ టెంపుల్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని జపిస్తూ టెంపుల్ మొత్తం అవే సౌండ్ వినిపిస్తూ ఉంటాయి మనకి. అండ్ ఎంత సైలెంట్గా ఉంటుందో ఆ జపన తప్ప మనకు అసలు ఇంకేమీ కూడా వినిపించదు. అండ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ శ్రీకృష్ణుడికి హారతి ఇస్తున్నారు. ఆ మొత్తం సీన్ అయితే అసలు ఎప్పటికీ మర్చిపోలేము. అంత బ్యూటిఫుల్గా అనిపించింది. శ్రీకృష్ణుడు, గోపికలు, ఆ పైన మనకి టెంపుల్. మీరు ఎల్లుంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. వెళ్ళని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఈసారి మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ అని ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేసి రండి. చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ టెంపుల్. అండ్ పైన మనకి శ్రీకృష్ణుడి దర్శనం అయిపోగానే కింద మొత్తం స్టాల్స్ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ అయినా లేకపోతే డ్రెస్సెస్ అయినా, అంటే దేవుడికి సంబంధించినవి, భగవద్గీత బుక్స్, రామాయణం బుక్స్ లాంటివన్నీ కూడా అక్కడ స్టాల్స్లో పెట్టి అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా ఒకసారి చూడండి. అండ్ ఈరోజు మేము విజిట్ చేసిన 4th టెంపుల్ వచ్చేసి శ్రీ కోదండరాముడి టెంపుల్. ఇది కూడా తిరుపతిలో ఉంది మనకి. అసలు తిరుపతిలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, అండ్ ఎవ్రీ టెంపుల్ హ్యాస్ ఎ యునీక్ ఆర్కిటెక్చర్ అండ్ బ్యూటిఫుల్, అండ్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్. అనుకుంటాం ఏదో ఒక్కసారి వెళ్ళి అలా విజిట్ చేయొచ్చు అని, కానీ విజిట్ చేసిన వాళ్ళు మాత్రం తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి కూడా అన్ని టెంపుల్స్ కవర్ చేసే రావాలి అని అనుకుంటారు. అండ్ ఈ టెంపుల్లో ప్రసాదం పులిహోర ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు వెళ్తే ఈ ప్రసాదం అసలు మిస్ అవ్వకండి. ఇంకా లాస్ట్ ఈరోజు మేము విజిట్ చేసే టెంపుల్ తిరుపతిస్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ గోవిందరాజస్వామి టెంపుల్. అండ్ చాలా పెద్ద టెంపుల్ కూడా ఇది. ఈ టెంపుల్ గోపురం కూడా చాలా హైట్గా ఉంటుంది. ఈ టెంపుల్లో మనం బ్రహ్మ, విష్ణువు, అమ్మవారుల దర్శనం చేసుకుంటాము. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ ముందు మనకి పార్కింగ్ అయితే అస్సలు ప్లేస్ ఉండదు, ఎందుకంటే చుట్టుపక్కల రైల్వే స్టేషన్ అండ్ విష్ణు నివాసము ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్
అండ్ మేము ఆటోలో వచ్చాం కదా, ఇదే లాస్ట్ ప్లేస్ అని చెప్పేసి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మేము ఈ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మా రూమ్కి సెల్ఫ్ వెళ్ళాం. ఈరోజు మేము కవర్ చేసిన టెంపుల్ ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్, కపిల గోవిందరాజు వారి ఇస్కాన్ టెంపుల్. ఈ 5 ప్లేసెస్ కూడా మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ తిరుపతి. మీకు టైం కుదిరితే ఒకసారి వెళ్ళి మీరు కూడా విజిట్ చేసి రండి. ఇంకా ఫైనల్లీ మేమైతే బ్యాక్ టు రూమ్ వచ్చేసాము. ఇది మేమున్న రూమ్ నుంచి వ్యూ. దూరంగా చూస్తే మనకి పైన కొండపైన ఉన్న నామాలు కనిపిస్తున్నాయి. అది చూడగానే నాకు ఎంతో బ్లెస్డ్గా అనిపించింది అసలు. అండ్ తిరుపతి, తిరుమల మనం ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇంకా గోవింద నామాలే కనిపిస్తూ ఉంటాయి. ఎంత పాజిటివ్ వైబ్స్తో ఫుల్ అయి ఉంటుందో సిటీ మొత్తం కూడా. ఇంకా రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. నైట్ 9 o'clock నుంచి SSD టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో వెళ్ళి టోకన్స్ తీసుకొని మేము నెక్స్ట్ డే అయితే తిరుపతి పైన అంటే తిరుమలకి స్టార్ట్ అయ్యాం. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.